సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై నేడు తీర్పు వెలువడనుంది. ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. దీంతో నాంపల్లి సిబిఐ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఇక బెయిల్ రద్దు పిటిషన్ను మరో న్యాయస్థానానికి మార్చాలన్న రఘురామ పిటిషన్పై హైకోర్టు ఇవాళ్లే తీర్పివ్వనుంది. అక్రమాస్తుల కేసులో A1 గా ఉన్న ఏపీ సీఎం జగన్, A2 గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలి అని దాఖలైన పిటిషన్లపై సిబిఐ కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామరాజు వేసిన పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. పిటిషనర్ రిజాయిండర్లు, జగన్ కౌంటర్లతో వాదోపవాదనలు కొనసాగాయి. జగన్ సహా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. దీంతో కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించనుంది. ఏపీ సీఎం జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్ను వేరే బెంచ్ కు మార్చాలి అని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును కోరారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలోని పలు కేసుల్లో A2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ బెంచ్ అనుమతిచ్చింది. తాను దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను ఆ బెంచ్ నుంచి బదిలీ చేయాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. ఆయన దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను నిన్న భోజన విరామం తరువాత అత్యవసరంగా విచారించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని గత నెల 26న రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిందంటూ సాక్షి వెబ్లో వచ్చిన కథనాన్ని ఆయన తరపు న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి 2 వారాల పాటు దుబాయ్, మాల్దీవులు, ఇండోనేషియాల్లో పర్యటించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. దీంతో తమకు ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ బెంచ్ పై అనుమానాలు ఉన్నాయని, అందుచేత తమ పిటిషన్ను మరో కోర్టుకు బదిలీ చేసి విచారించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎప్పుడు పిటిషన్ దాఖలు చేశారు అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఏప్రిల్ నెలలో వేశామని రఘురామ తరపు న్యాయవాది జవాబిచ్చారు. ఆగస్టు 25న తమ పిటిషన్ పై ఆదేశాలివ్వాల్సి ఉందని, అయితే ఈ క్రమంలో విజయసాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ 2 పిటిషన్లపై ఇవాళ తీర్పు ఇస్తాను అని ప్రత్యేక కోర్టు తెలిపిందని చెప్పారు. సాక్షిలో కథనంపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇది విచారణలో ఉంది కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం ఉంటే ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారా అని ఆయన అడగ్గా లేదని రఘురామ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చిన ఆదేశాలను ఇక్కడెలా ప్రస్తావిస్తారు అని జస్టిస్ లక్ష్మణ్ నిలదీశారు. గతంలోనూ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని, అప్పుడు ఆయన ప్రత్యేక కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారా అని సిబిఐ స్పెషల్ పీపీ సురేందర్ ను ప్రశ్నించగా లేదని ఆయన జవాబిచ్చారు. రఘురామరాజు పిటిషన్ పై సురేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన కారణాలు చూపకుండా సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించడానికి ఒకరోజు ముందు పిటిషన్ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదన్నారు. విజయసాయిరెడ్డి విదేశాల్లో పర్యటించేందుకు సిబిఐ కోర్టు అనుమతించినంత మాత్రాన అక్కడి నుంచి పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సహేతుకం కాదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు ఎలా ఉంటుందోనని వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇక జగన్ బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? కోర్టు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అక్రమాస్తుల కేసులో A1గా ఉన్నటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు A2 విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే సిబిఐ కోర్టు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే వాదనలు ముగిశాయి, కౌంటర్లు కూడా వేశారు, కౌంటర్లకు రిజైండర్లు వేశారు. వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారించినటువంటి సిబిఐ కోర్టు మరికొద్ది సేపట్లోనే బెయిల్ రద్దు అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువరించనుంది. అయితే ఇప్పటికే ఈ బెయిల్కు సంబంధించినటువంటి అంశంపైన సిబిఐ కోర్టు
కోర్టుకు కాకుండా మరొక కోర్టుకు బదిలీ చేయాలంటూ కూడా నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా పిటిషనర్ దాఖలు చేయడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ పై కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎందుకంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే జగన్ మీడియా ఇంకా తీర్పు వెలువరించుకు ముందే ఆల్రెడీ పిటిషన్ కొట్టివేశారంటూ కూడా తన మీడియా సంస్థల్లో కూడా తన వెబ్సైట్లో కూడా రాయడం జరిగింది. కాబట్టి కోర్టును తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించారంటూ కూడా మరొక అంశాన్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని పూర్తి స్థాయిలో బెయిలును రద్దు చేసి విచారణ చేయాల్సింది పోయి తనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ కోర్టు నుంచి మరొక కోర్టుకు కేసును బదిలీ చేసి జడ్జిమెంట్ వచ్చేలాగా చూడాలంటూ కూడా ఒక అంశాన్ని కూడా రఘురామకృష్ణరాజు కూడా వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్లో స్పష్టంగా ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా హైకోర్టు వాదనలు వినిపించారు. హైకోర్టు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక అంశాన్ని కూడా కామెంట్ చేయడం జరిగింది. కోర్టులో మీరు అనుమానిస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కోర్టు పైన తమకు నమ్మకం ఉంది, కేవలం జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మేము లంచ్ మోషన్ పిటిషన్ వేశాము. ఎందుకంటే విజయసాయిరెడ్డికు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం, తర్వాత జగన్ మీడియాలో కొన్ని కథనాలను అంటే ఇంకా జడ్జిమెంట్ రాకముందే జడ్జిమెంట్ వచ్చినట్లు పిటిషన్ కొట్టివేసినట్లు కథనాలు ప్రసారం చేయడం వల్ల ఇటు ప్రజలను తర్వాత కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి తమకు అనేక అనుమానాలు ఉన్నాయి. వేరొక కోర్టుకు ఈ యొక్క పిటిషన్ను ఈ యొక్క జడ్జిమెంట్ను మీరు బదిలీ చేసినట్లయితే దీంట్లో న్యాయం జరిగేలా ఉంటుందంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత మరికొద్దిసేపట్లో హైకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వేరొక కోర్టుకు ఈ పిటిషన్ను బదిలీ చేయాలా లేదనేటువంటి అంశానికి సంబంధించి హైకోర్టు క్లారిటీ ఇచ్చిన తర్వాత బెయిల్ రద్దు అంశానికి సంబంధించినటువంటి సిబిఐ కోర్టు కూడా తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. రెండు తీర్పులు కూడా ఇదే రోజు ఉండడంతో మొదటగా హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పును ఆధారంగా చేసుకునే సిబిఐ కోర్టు కూడా ఒక తీర్పును వెలువడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ముందుగా హైకోర్టులో ఈ పిటిషన్కి సంబంధించి ఆన్లైన్లోనే జడ్జిమెంట్ వెలువరించేటువంటి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకునే సిబిఐ కోర్టులో కూడా ఒక తీర్పును వెలువరించే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ రెండు పిటిషన్లకు సంబంధించి ఈ రెండు తీర్పులకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. వైసీపీ శ్రేణుల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవేళ వేరొక కోర్టుకు పిటిషన్ను బదిలీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ అదే కోర్టులోనే జడ్జిమెంట్ వచ్చినట్లయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయితే మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం వైసీపీ శ్రేణుల్లో కొంత అయితే మాత్రము చర్చ కొనసాగుతుంది. చూడాలి. ఈరోజు మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల మధ్య సమయంలో సిబిఐ కోర్టు ఇచ్చేటువంటి తీర్పు కావచ్చు, హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ఆధారంగా చేసుకుని సిబిఐ కోర్టు ఒక తీర్పును వెలువరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇప్పటికే పిటిషనర్ తరపు న్యాయవాది అనేక అనుమానాలు రేకెత్తిస్తూ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకొని తమకు అనుకూలంగానే కోర్టు తీర్పునిస్తుందనేది పిటిషనర్ తరపు న్యాయవాది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ కావచ్చు, విజయసాయిరెడ్డి తరపు న్యాయవాదులు అయితే మాత్రము ఇందులో వాస్తవాలు లేవు. ఎందుకంటే ఒకవేళ మేము ఏదైనా బెయిల్ కండిషన్లు ఉల్లంఘించినా లేకుంటే పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాల్లో ఏదైనా వాస్తవం ఉన్నట్లయితే గతంలోనే సిబిఐ అధికారులు తమ కౌంటర్లో పేర్కొనే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా తమకు అనుకూలంగానే వస్తుందనేది కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఈ రెండు పిటిషన్లకు సంబంధించి రెండు తీర్పులు ఎలా ఉండబోతాయి. హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పును ఆధారంగా చేసుకుని సిబిఐ కోర్టు తీర్పును వెలువరిస్తుంది. కాబట్టి మరి కొద్దిసేపట్లోనే దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయినట్లయితే ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి. కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మరికొంతసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.